Hello everyone. TET previous year question paper Telugu 30 bits చూద్దాం. గిల్లిదండ ఆటను ఇలా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు యాదగిరి. గంగిరెద్దును రచించిన కవి పల్ల దుర్గయ్య. నరసింహ శతకాన్ని రాసిన కవి శేషప్ప కవి. ఎలమి అనగా సంతోషం. కలం అనే పదానికి అర్థం పాపం. క్రింది వానిలో జంట పదం కానిది వింత మనిషి. క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది? మనసుంటే మార్గముంటది. క్రింది వాటిలో సామెత కానిది అందవేసిన చెయ్యి. ఈ మూడు సామెతలే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, పుండు మీద కారం చల్లినట్లు, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఇది అందవేసిన చెయ్యి జాతీయం. ముఖం. దిత్వం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా రావడం. ఎగ్జాంపుల్ క. ఒక హల్లుకి అదే ఒత్తు ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా రావడం. ఈ క్రింది వాటిలో విశేషణ పదం ఏది? చిక్కని. క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం పతకం. క్రింది వాటిలో అసమాప క్రియ పదం ఎగిరి. ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు కర్మ. క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? కు. అక్షరాల అరసున్న, సున్నా, విసర్గ. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు విభక్తులు. సమాసం అనగా సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. ప్రామాణిక భాషా రూపం అనగా అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం. భాష పోషించే కీలక పాత్ర. పైవన్నీ. దీనికి ఆన్సర్ మనుషుల మధ్య ఐక్యత భావాలను పెంపొందిస్తుంది, జాతీయ సమైక్యత అంతర్జాతీయ అవగాహన పెంపొందిస్తుంది, మానవ సంబంధాలని పెంపొందిస్తుంది. భాషా నైపుణ్యాలలో మూడవది పఠనం. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. భాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నిర్ధారించిన సామర్థ్యాన్ని పెంపొందించడం. గేయాలను పొడిగించగలగడం సామర్థ్యానికి సంబంధించిందంటే సృజనాత్మకత. పద్యం ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఈ పద్యాన్ని చదివి ఇక్కడున్న ఆన్సర్ని పెట్టాలి. ఇక్కడున్న పద్యం చూడండి. ఇక్కడున్న ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కమలాప్తుడు అనే పదానికి అర్థం సూర్యుడు. పాసిన అనగా తొలగిన. ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారతారని చెప్పబడింది? స్థానం మారినప్పుడు. ఈ పద్యాన్ని రాసిన కవి బద్దెన. ఈ క్రింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు కొండపల్లి శేషగిరిరావు. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.